స్తోత్రాలు ప్రభువా. గడిచిన దినమంతయు నీ కృపాని సన్నిధి కాపుదలతో ఉంచారు. అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా సమయంలో ప్రభువా అయా విజ్ఞాపన చేయుటకు సమయాన్ని ఇచ్చిన దేవుడవు నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా టీచర్స్ గురించి నాయనా ప్రార్థించమని అయా మీరు ప్రేరేపించిన రీతిగా నీకు వందనాలు, స్తోత్రాలు. అయా టీచర్స్ గురించి నాయనా ప్రార్థన చేస్తున్నాను తండ్రి, సహాయం చేయండి. ఇక ప్రభువా మొదటిగా నా తండ్రి నాయన టీచర్స్ గా పనిచేస్తున్న నాయన వినీత్ సార్ను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రాంతాల్లో ప్రభువా ఆయా టీచర్ని బట్టి స్టూడెంట్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. చక్కగా అక్కడ పని చేయటానికి కృప చూపండి, ఆరోగ్యమును దయచేయండి, ఆయుష్ని దయచేయండి ప్రభువా. పోవచ్చున్న ప్రయాణము వస్తున్న మార్గం అందు నాయన నీ సన్నిధిని కాపుదలను తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ప్రభువా అయా వరప్రసాద్ అయ్య గారిని బట్టి నీకు స్తోత్రాలు. ఆయన దాసులు ఎంతో ప్రయాసపడుతూ ఉండగా సేవ నిమిత్తము ఆయా ఇదిగో నాయన ఆయా యొక్క ఉద్యోగం నిమిత్తము కుటుంబ నిమిత్తము నా తండ్రి ప్రభువా మీరే నాయన దైవ సేవకులకు సహాయకుడిగా ఉండమని, ప్రయాణాల్లో తోడుగా ఉండమని, క్షేమమును దయచేయమని, కుటుంబంలో సమాధానకర్తగా ఉండమని ప్రార్థన చేస్తున్నాను. అదే విధంగా నా తండ్రి నాయన స్వరూప శిష్టును బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. కృప చూపండి, దయ చూపండి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ యొక్క బిడ్డ నా తండ్రి ఎంతో ప్రయాసపడుతున్నది. అయా చిన్న బిడ్డను పెట్టుకొని నాయన జీవిస్తున్నది ప్రభా, నీకు వందనాలు. అయా ఎదవరాండ్లను ఆదరించేవాడు ధన్యుడని ప్రభా వాక్యం సెలవిస్తున్నది, నీకు వందనాలు. అయా నీ బిడ్డ నా తండ్రి నాయన ప్రభా వెళుచున్న మార్గము, వస్తున్న మార్గము, ఆ స్కూల్లో ప్రభా బిడ్డలతో ఎలా మాట్లాడాలి, అధికారులతో ఎలా మాట్లాడాలో ప్రభా మీరు క్రమంగా జీవింపచేయలాగున సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయా డేవిడ్ సార్ను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్య గారిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృప చూపండి, దయ చూపండి. దాసుని పట్ల కూడా నీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపాని దయాని వాత్సల్యతను ప్రభు నీ బిడ్డ చుట్టూ ఉంచమని ప్రార్థిస్తూ, రాకపోగలేందు సన్నిధి ఉంచమని, ఆరోగ్యమును దయచేయమని, అయా సమాధానం దయచేయమని, నీ కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అయా ఈ సమయంలో నాయన ఇంకనూ నేను ఎవరినైనా మర్చిపోయింటే ప్రభా సమస్తమును మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. విద్యార్థులను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆ విద్యార్థులకు కూడా మంచి మనసును దయచే ప్రభా. టీచర్స్ నాయన పెద్దలను ప్రేమించే మనసును అయా నాయన ప్రభా బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయా నీ కృపాని సన్నిధిని కాపుదలను అయా బిడ్డల చుట్టూని కాంచి ఉంచమని ప్రార్థన చేస్తూ, అయా నాయన ప్రభా వారి అందరిలో ప్రభా ఇదిగో నాయన మంచి నాయన జీవవృక్షమ ఫలములను దయచేయమని ప్రార్థన చేస్తూ, ప్రార్థన విన్నపాలను మీరు జ్ఞాపకం చేసుకోమని, అయా బిడ్డల కుటుంబాల్లోని కార్యాలు జరిగించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ప్రభు ఆయా స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుడికి స్తోత్రం. ప్రార్థించిన జాషువా పాస్టర్ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మరొక ప్రార్థన విజ్ఞాపన మన మధ్యలో ఉన్న సుకుమార్ గారు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాం. ప్రార్థన అంశము గత 4 రోజుల నుంచి మనం చేస్తూ ఉంటున్నాము. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తూ ఉంటున్నాం. నిన్నటి దినానికి 32 మంది చనిపోయారు. అదేవిధంగా కుటుంబాలకు ఆదరణ కలిగించలాగున, అదేవిధంగా ఇప్పటికీ కొంతమంది సరైన సహాయము అందక ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యులు ఉన్న వరకు వరద ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి వచ్చే సీజనల్ వ్యాధులు అవి మనుషులు ఎంతో కృంగదీస్తాయి. వారి యొక్క బాధ చెప్పలేము. కాబట్టి దేవుడు వారిని లేవనెత్తులాగున, ఆ పడిపోయిన స్థితి నుంచి నిలబెట్టులాగున వారితో పాటు సైమన్ జాక్ కొరకు, అదేవిధంగా సార్ అదే సార్ అక్కడ విజయవాడలో హౌసన్న గారి మందిరం కూడా మునిగిపోం సార్. అది
ఆ, ఆయన చర్చి ఖమ్మం మేరీ రత్నం గారి మేడం చర్చి కూడా కూలిపోయింది, బాగా బేస్మట్టం ఉంది. ఆ, ఖమ్మంలో మేరీ రత్నం గారి మేడం చర్చి. అదేలేదు. సరే సరే, కొంచెం ప్రార్థన చేయమని. ఈ వరదల కొరకు దేవుడు తన యొక్క సంఘాల కొరకు మన మధ్యలో ఉన్న సుకుమారత ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉంటాం. అందరికీ ప్రభు నామములో వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు స్తోత్రములు. రాత్రికాలమంతా మమ్మల్ని సజీవులుగా కాపాడి ఈ ఉదయ సమయంలో మొదటిగా నాయనాన్ని సృష్టించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు 4 స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు ఈ వాక్యం విన్నాం, ప్రార్థన అవసరాలను బట్టి ప్రార్థిస్తున్నాం, సహాయం చేయమని పెట్టుకుంటున్నాం. ప్రార్థన ఆలకించి వాడా సర్వశరీరుడు ఎదుగుద్రను వాగ్దానం చేసిన గొప్ప దేవుడై నీకు వందనాలు. మా ప్రార్థన ఆలకించి మాకు సహాయం చేయమని పెట్టుకుంటున్నాం నాయన. మా ముఖ్యంగా మా రాష్ట్రంలో విజయవాడ పట్టణం కొరకు ప్రార్థిస్తున్నాం, మీరు సహాయం చేయండి. అలాగే తెలంగాణలోనైనా ఖమ్మం పట్టణం కొరకు ప్రార్థిస్తున్నాం, మీరు సహాయం చేయమని పెట్టుకుంటున్నాం. భయంకరమైన వర్షాలు వరదలతోనైనా 2 పట్టణాలు నిండిపోయి అదిగో తండ్రి, కొంతమంది ప్రజలు చనిపోయారు, అల్లాడుతున్నారు. వారిని మీరు జ్ఞాపకం చేసుకోవాలని అడుగుతున్నాం. స్థితిలో 4-5 రోజులు ఇంట్లో నిండా నీళ్ళతో నిండిపోయి ఉన్నారు. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాం, నీకు వందనాలు. ఒకవేళ పట్టణంలో పాపం చేసిన వారు ఉన్నారేమో, వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకోమని. ఒక్క నీతిమంతుడే ఉంటే నాయన మీరు ఆ పట్టణాన్ని తప్పి రక్షిస్తారని మీరు వాగ్దానం చేసింది. నీకు వందనాలు. విజయవాడ పట్టణంలో కొంతమంది అయిన విశ్వాసులు, కొంతమంది అయినా భక్తి కలిగిన వారు ఉన్నారేమో, మీరు ఆ పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని పెట్టుకున్నాం. నీకు వందనాలు. భయంకరమైన వరదల నుంచి తప్పించుకొని పెట్టుకున్నాం. మరి ముఖ్యంగా కృష్ణా నది నిండి పొంగుతుంది, దాన్ని మీరు అణిచివేయమని వేడుకుంటున్నాం. దేవునికి వందనాలు. సమస్తమైన నీరు సముద్రంలో కరెంట్ సహాయం మీరు దయచి పెట్టుకుంటాం. మరి ముఖ్యంగా దేవా, ఆయా కూలిపోతూ ఉన్నాయని మేము వింటూ ఉన్నాం, మీరు సహాయం చేయండి. రేపు పరిశుద్ధ దినాన్ని అక్కడ ఆరాధన జరుపుకుంటానికి కూడా లేదు దేవా. అలాంటి పరిస్థితులు మేము ఎదుర్కొంటూ ఉన్నాం. అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో, నాశనకరమైన దినాల్లో మేము ఉన్నామని గుర్తిరగటానికి తగిన సహాయం దయచేసి దేవా. అంతటా అందరూ మారు మనసు రక్షణ పొందుకుంటానికి తగిన సహాయం మీరు దయచేసి, చివరి దినాల్లో ఉన్నామని మేము రక్షణ పొందుకుంటానికి తగిన సహాయం దయచేది కదండి. మరలా ఈ దినం నుంచి మరొక అల్పపీడనం వస్తుందని మేము వింటూ ఉన్నాం. భయానమైన స్థితిలో ప్రజలు గడుపుతూ ఉన్నారు, మీరు జ్ఞాపకం చేసుకుని మా భయాందోళనన్నింటినీ తీసివేయండి. మంచి వాతావరణాన్ని దయచేయమని పెట్టుకుంటున్నాం. నీ కొందనాడు ప్రకృతిని మీరు స్వాధీనపరచుకోమని పెట్టుకుంటున్నాం. దేవా, నీ కొందనాడు భయంకరమైన స్థితిలో ప్రజలు గడుపుతున్నారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దవారు, వృద్ధులు అయా బయటకు రాలేక నాయన వారి ఆస్తులు సమస్తాన్ని పోగొట్టుకొని ఉన్నారు. మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి బలపరిచి సహాయం చేసి ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరలమైన ప్రార్థన అనంతరం మా పని పాటలకు వెళ్ళబోతున్నప్పుడు మీరు తోడు కూడా సహాయం చేయండి. ఇష్టమైతే నిశ్చితమైతే మరొక దినాన్ని మేము అందరం విధంగా ప్రార్థన కలుసుకుంటాం, తగిన సహాయం దయచేయమని మా రక్షకుడు యేసుక్రీస్తునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. ప్రార్థన ఆమేన్. కుమారానికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. అదేవిధంగా చివరి ప్రార్థన ఆశీర్వాదము వాళ్ళ మధ్యలో ఉన్న శాంసన్ అయ్య గారు అందించవలసిందిగా ఇక యూసువై పరిచయం కొరకు ఆదివారము జరగబోయే సువార్త కొరకు ఈ పరిచర్యత దేవుడు దీవించాలని అనేక మంది యవనస్తులు దేవుడి యొక్క పరిచర్యలో లేపబడటానికి దేవుడు సహాయం చేయలాగున, స్థిరపరచులాగున శాంసన్ అయ్య గారు ప్రార్థించి ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉంటుంది. అయ్యా, అందరికీ వందనాలు. ప్రార్థన. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీకు ఏ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభా, మమ్మల్ని రక్షించుకున్నారు, మీ సొత్తుగా చేసుకున్నారు. రాజులైన యాజక సమూహంలోనికి మీరు మార్చుకుందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
అదే సందర్భంలో ఈ భూలోకంలో మీ కొరకు జీవించే నిమిత్తం మీరు మాకు అనుగ్రహిస్తున్న ప్రతి సదుపాయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రత్యేకంగా ప్రభా మరి మీరు ఏర్పాటు చేసుకున్న యూసీవై టీం ద్వారా మీరు జరిగిస్తున్న పరిచయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఆ పరిచయాలు కొన్ని గట్టి పిలుపు చేసి ప్రత్యేకంగా అనేక మంది యవనస్తులు ప్రభా ముందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన వారు మీ సేవలో ముందుకు రావాలని ఆశపడుతుండగా ఆ రీతిగా మీ యొక్క నామాన్ని కనపరచుకోవాల్సిన ప్రార్థన చేస్తా ఉన్నాం. సహాయం చేయండి. అదే సందర్భంలో మరి టీచర్స్ కొరకు వారి కుటుంబాల కొరకు వారి పరిచయాల కొరకు ప్రార్థన చేసిన మీ పిల్లల్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. అవును ప్రభా, ఆ టీచర్స్ ఏ ప్రాంతాల్లో అయితే వాళ్ళు పనిచేస్తా ఉన్నారో ఆ ప్రాంతాలంతట్లో కూడా మీ కొరకు సాక్షిగా జీవించి అనేక ఆత్మల రక్షణ కొరకు సాధనాలుగా మీరు వాడుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తా ఉన్నాం. సహాయం చేయండి. ప్రత్యేకంగా విజయవాడ, ఖమ్మం ప్రాంతాల్లో జరుగుతున్న భయంకరమైన పరిస్థితిని మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. అవును, ఇవన్నీ కూడా తండ్రి మీరు అక్కడ చాలా సమీపంగా ఉందని మా జ్ఞాపకం చేయబడుతుండగా దేవా సహాయం చేయండి. మా ప్రార్థనలకు మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. సహాయం చేయండి. రక్షణ పొందిన మేము మీ కొరకు నీతిగా పరిశుద్ధంగా జీవించి అనేక ఆత్మల రక్షణ కొరకు మేము సాధనాలకు వాడబడ్డకు కృషించాల్సిందిగా ప్రార్థన చేస్తా ఉన్నాం. సహాయం చేయండి. దేవా మా ప్రార్థన ఆలకించము. మీరు కొరకు జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని మేముగా మీ కృపాస్థలకు అప్పగించుకొంచు. ప్రత్యేకంగా ప్రభా వాక్యం అందించిన మీ దాసు మీ పాత్ర జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. రాబోయే దినాల్లో బలమైన సాక్షిగా సాధనంగా మేము వాడుకొని మీ నామను కనపరచుకోండి. దేవా సహాయం చేయండి. మా ప్రార్థన ఆలకించు. మమ్మల్ని మేముగా మీ కృపాస్థలకు అప్పగించుకొంచు. మరి విద్యార్థులను కూడా మీ పాత్ర జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. సహాయం చేయండి. యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకును సర్వలోకములో చెదిరిన పరిశుద్ధులకు ఇప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.